సో మీ ఉద్దేశంలో ఇలాంటి దారుణమైన పనిష్మెంట్లు మీరు ఎప్పుడైనా దొరికా ఫేస్ చేశారా? నేను ఫేస్ చేశాను భయ్యా. ఒక రోజు సడన్ గా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను. యాక్సెప్ట్ చేయడానికి ఒక టాస్క్ ఇస్తా అని చెప్పింది. ఏంటా అనుకున్నా. సరే ఒక రోజు కంటిన్యూస్ గా ఆపకుండా సీరియల్ చూడమని చెప్పింది. 4 సార్లు ట్రై చేశాను భయ్యా, ఒక్కసారి పాస్ అవ్వలా. అంటే 4 సీరియల్ చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యావు స్టోరీ. రోజంతా సీరియల్ చూస్తున్నాను మంది. నెక్స్ట్ డే కూడా చూస్తే దీని కంటిన్యూటీ తెలిసి నీకు ఇంట్రెస్ట్ కలిగేది. నీకు అదే అక్కడ మిస్టేక్ జరిగినాడు. పాపం వాళ్ళు కూడా చాలా మంది కష్టపడి చేస్తారు కదా. మీరు ఇవాళ చూసారు సీరియల్, రేపు కూడా దాన్ని కంటిన్యూస్ చూస్తే ఇప్పుడు తలుపు ఇవాళ తీస్తున్నాడు, రేపు తలుపు బయటకు వెళ్తాడు కదా. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ పనిష్మెంట్. మా నాన్న జేబులో డబ్బులు కొట్టేశానని స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి మరి నిద్రపోకుండా ఉండమని చెప్పారు. నిద్రపోకుండా ఉండడం ఎంత కష్టం భయ్యా. టాబ్లెట్ ఇచ్చి మెలకుకుండా ఇది ఎలా ఉందంటే పోకిరి సినిమా క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ లా ఉంది. నేను పడుకోను రే. వెరీ గుడ్, సూపర్. నా ఫ్రెండ్ గారు డ్రింక్ చేశాడని బైక్ నేను డ్రైవ్ చేశాను భయ్యా. వాడు అటు ఇటు ఊపుతుంటే బండి వెళ్ళి ఒక ఆంటీ గుద్దుకుంది. అప్పుడు అంతే, ఇంకా మా ఆంటీ చిత కొట్టేసింది. ఒక్క గుద్దుదా? వెరీ గుడ్ భయ్యా. డివైడర్ నేను గుద్దు కానీ ఆంటీ మాత్రం గుద్దు. ఒకసారి కాలేజీలో ఫ్రెండ్ నేను కలిసి మొత్తం ట్యూబ్ లైట్స్ అన్ని బలా కొట్టేసాం. ఏం పిచ్చి? అయితే ప్రిన్సిపల్ కలిసి కాలేజ్ మొత్తం విద్యార్థి స్వచ్ఛ భారత్ చేపించి. విత్ కాస్ట్యూమ్ విత్ కాస్ట్యూమ్. సార్ ప్రిన్సిపల్ గారు, వాట్ ఈస్ దిస్ అండి? క్రియేటివ్ గా ఉండాలి కదా మీరు. అదే వితౌట్ కాస్ట్యూమ్ ఊహించుకో సార్ నువ్వు కాలేజ్ అంతా. పిల్ల జమీందారులో నాని బాత్రూమ్ క్లీన్ చేసినట్టు ఉంటుంది. నా గర్ల్ ఫ్రెండ్ కుక్క పిల్ల తప్పిపోయిందని మురికాయలు గంట ఆఖరి శ్మశానాలు గంట కూడా ఎతికాను అనమాట. కానీ బ్యాడ్ లక్. అదే నా లైఫ్ లో బిగ్గెస్ట్ పనిష్మెంట్. అసలు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అన్నావు చూసా భయ్యా, అక్కడే స్టార్ట్ అయింది భయ్యా. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా. కుక్క పిల్ల మురికాలలో ఏం చేస్తుందా అని నా డౌట్. ఓనర్ దగ్గర ఉండు కంటే ఇక్కడ ఉండు బెస్ట్ అనుకుందేమో. క్లాస్ బంక్ కొట్టి లైబ్రరీకి అని చెప్పి సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా చూసేస్తుంటే లెక్చరర్ కలిసి ఎక్స్టర్నల్ ల్యాబ్ లో సెమిస్టర్ ఎగ్జామ్స్ లో మార్క్స్ తగ్గించినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఒక్క సినిమా కోసం కక్కుర్తిపడి మార్క్స్ తగ్గించుకున్నారా. అది వరస్ట్ పనిష్మెంట్. 3 గంటల సినిమాని 3 నెలల కష్టాన్ని తుడిచేసిందా భయ్యా. అందుకే ఎగ్జామ్ లో రాయడం మానేస్తే అప్పుడు ఈ టెన్షన్ ఉండదు కదా. పక్కింటి అంకులు ఆంటీ ఇంట్లో లేనప్పుడు వేరే ఆంటీని తీసుకొచ్చారు అని నేను ఆంటీ తోటి చెప్తే మా ఆయననే అనుమానిస్తావా అని చెప్పి కొట్టారు. నువ్వు ఇప్పుడు తర్వాత వచ్చిన ఆంటీకి చెప్పావా ఫస్ట్ ఆంటీకి చెప్పా? అది డౌట్. తర్వాత వచ్చిన ఆంటీ అది అమ్మాయి కూడా చెప్పాల్సింది ఫస్ట్ బయటికి వెళ్ళిన ఆంటీకి. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను యాక్సెప్ట్ చేయాలంటే ఒక కండిషన్ పెట్టింది భయ్యా. మేకప్ లేకుండా తన ముఖాన్ని నవ్వుతూ అరగంట పాటు సేపు అలానే చూడాలి. కష్టమా? చాలా కష్టం. ప్రేమించిన అమ్మకైనా కష్టం. ఎలా ఉన్నా కూడా మనం చూడాలి. మీకేంటో మ్యాటర్ అర్థం కాకుండా ఆరతులు ఇచ్చేస్తున్నారు, మీకు అర్థం కాని విషయం. మా మమ్మీ సంక్రాంతి మార్నింగ్ లేపి నువ్వు రోజు పెద్ద ముగ్గేయాలి అంటే అది నాకు పెద్ద పనిష్మెంట్. అయ్యా చాలా ఈజీ. ఇంత ముగ్గు తీసుకుని సెంటర్ లో పెట్టి దాని మీద ఒడుకుని దొల్లుడు దొరుకుతాడు. ఇది ఏంటంటే కొత్త మోడల్ అని చెప్పాలి. నెక్స్ట్ సంక్రాంతికి ట్రై. డెఫినెట్లీ. మధ్యలో లైట్ గా ప్యాడ్ వేస్తే అది మా కజిన్ తన మ్యారేజ్ కి టీస్ చేస్తున్నాడు అని చెప్పి రిసెప్షన్ రోజు నైట్ మోషన్ టాబ్లెట్ ఇచ్చాడు. బెడ్రూమ్ లో కాదు, మొత్తం బాత్రూమ్ లోనే నైట్. మా తమ్ముడికి జాబ్ రావట్లేదని నాకన్నా ముందే పెళ్లి చేస్తారు. పెళ్లికి మించిన పనిష్మెంట్ ఏముంటుంది? అరే చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తాడంటే సేతురాజు. ఒకరోజు మా క్లాస్మేట్స్ అంతా బంక్ కొట్టారు, కానీ నేను ఒక్కనే క్లాస్ ఉందామని చెప్పేసి క్లాస్ లో కూర్చున్నా. లెక్చరర్ వచ్చేసి క్వశ్చన్ మీద క్వశ్చన్స్ అడిగేసి నన్ను మరీ చంపేసింది. అందుకే ఎప్పుడు గుంపులో కలిసిపోయి బయటికి వెళ్ళిపోతాడు. పెద్ద పీకేద్దామని చెప్పి కూర్చుని ఎస్ సార్
ఈ ఇంప్రెషన్ కొడదామని ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారా క్లాసులో. మాసిపం కొడదామరా అందరం కలిసి బయటికి వెళ్దాం అంటే ఓకే ఓకే అంటారు. బ్యాగ్ తీసుకున్నట్టుంటే లేవడాడు అంటుంటాడు. గుంపు అంతా బయటికి వెళ్ళిపోగానే అర్రే సార్ చూసారా నేను ఉండిపోతా అని. ఎవరు టీచరు? టీచర్ నాకు తెలియక మాట్లాడాను టీచర్, కన్ను వదిలేయండి టీచర్. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? అన్ని అంటే మెయిన్ స్పెషలైజేషన్ స్పెక్ట్రమ్ ఫాలో అవుతుంటా. ఎందుకు మామూలు కాలేజ్ బస్ ఎక్కి వెళ్ళొచ్చుగా? చెప్పడానికి వెళ్ళడానికి కాదు. సో అంటే స్పెషలైజేషన్ ఏమైనా ఉందా మీరు సబ్జెక్ట్స్ లో? ఎమ్మన్నా మీకు చెప్పాలా? ఎంబను మేము చదువుతున్న రోజుల్లో పాస్ అవ్వకపోతే రాసి బయటకు వచ్చి కోడ్ ఏంటంటే ఉంటదా పోతుందా అనడానికి ఉంటే ఎమ్మ అని అంటారు. పోయిందని కడిగి నీ సో ఐఎమ్ సో సారీ. మీరు నిజంగా లెక్చరరా? ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ బయటపడట్లేదు. నాకు డౌటే ఉన్నాయి కొన్ని ముఖాలు ఇక్కడ నాకు తెలుసు. సరే మీరు ఎలా దొరికిపోయారు కాబట్టి మీరు కూడా వాళ్ళని చూపించడం సార్ నాకు. ఇంకా మీరంతా ఫ్యాకల్టీ ఏ కాలేజ్ కి? SRTIST. రండి నలుగురు రండమ్మా. మీరు డిసైడ్ చేసుకోండి. మీరిద్దరు టీం అండ్ మీలో ఎవరు హీరోయిన్ ఎవరు హీరో మీరు డిసైడ్ చేసుకోండి. మీలో ఎవరు హీరోయిన్ ఎవరు హీరో డిసైడ్ చేసుకోండి. ఎవరు హీరో ఎవరు హీరోయిన్ రంపకి వెళ్తారు మళ్ళీ వెనక్కి వస్తారు. హీరోయిన్ ఫిక్స్. ఇట్ సైడ్ హీరోయిన్ ముందు వీళ్ళిద్దరు. నీ వెనకాల ఎలా వెళ్ళాడు తెలుసా అబ్బాయి? ఓకే టేక్ టు యాక్షన్. బాబు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. కాసేపు మళ్ళీ టెస్ట్ పెడతా వీళ్ళ సంగతి ఏంటో చూసి. హీరోయిన్ ఓకే, నాకు హీరోతోనే డౌట్ గా ఉంది. ఎక్స్ట్రా లగేజ్ తీసుకెళ్తాడు. ఇదేంటి హీరో ఎట్టు వెళ్తాడా? ఆ పాట ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ వాక్ ఏంటి? రండి మళ్ళీ టేక్ 2. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్